నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో, ప్రస్తుతం లలిత్ కుమార్ సాయిబాబా హిందూ దేవుడు కాదు, ముస్లిం దేవుడు. ఆయన ఒక ఫకీరు అని ఇలా వివాదాస్పద వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. అది కరెంటు వాళ్ళ ఛానెల్‌లో ఎపిసోడ్స్ వైస్‌గా గూడా చేసి పెట్టడం గూడా జరుగుతుంది. అట్లనే కొన్ని కొన్ని ఛానెల్స్‌లో ఇంటర్వ్యూస్ గూడా ఇస్తున్నారు. ఏమంటున్నారంటే సాయిబాబా హిందూ దేవుడు కాదు, ముస్లిం దేవుడు. ఇలా మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు ఆహ్, మన మధ్యలో మురళీ శర్మ గారున్నారు. పండితుడు. సాయిబాబా గురించి తెలిసిన వ్యక్తి. అట్లనే హిందూ ధర్మం గురించి తెలిసిన వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు గత ఒక వారం రోజుల నుండి లలిత్ కుమార్ మీకు హ్మ్. ఐడియా ఉండొచ్చు. హ్మ్. హిందూ జనశక్తి అని. తెలుసు. ఆ! ఆ! ఆయన ఏమంటున్నాడంటే సాయిబాబా ముస్లిం దేవుడు. హ్మ్. ఈయన సనాతన ధర్మానికి గాని, హిందుత్వానికి గాని ఎలాంటి సంబంధం లేదు. హ్మ్. ఈయన అసలు హిందూ దేవుడే కాదు అని హ్మ్. అంటున్నారు. హ్మ్. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సాయిబాబా టెంపుల్స్ ఉంటాయి. హ్మ్. ఎక్కువ శాతం అందరూ వెళ్ళేది, ఎక్కువ శాతం కాదు మొత్తం వెళ్ళేదే హిందూస్. అవును. మరి అలాంటప్పుడు ఈయన అంటున్నాడు గదా! హిందూ దేవుడు గాదు సాయిబాబా అని. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఎట్లా చెప్పగలుగుతారు? నమస్కారం అండి. నేను మీ మైనంపాటి మురళీ శర్మ. ఇప్పుడు మేడం గారు ఒక క్వెషన్ అడిగారు గదా! లలిత్ గారు క్వెషన్ చేశారు. లలిత్ కుమార్ గారు అవును. క్వెషన్ చేశారు. ఏమని క్వెషన్ చేశారు? సాయిబాబా ముస్లిం దేవుడు, హిందూ కాదు, దేవుడు కాదు కాదు అని. అని చెప్పేసి హ్మ్. ఈయనకు ఒక డౌట్ వచ్చింది. హ్మ్. లలిత్ అనేటువంటి ఆయన ఒక డౌట్ వచ్చింది. హ్మ్. ఏందంటే సాయిబాబా ముస్లిం ఎలా అవుతాడు? కాదేమో అని. ఇది ఈయనకు వచ్చిన డౌట్ కాదు. హ్మ్. దాదాపు 100 సంవత్సరాల క్రితమే డౌట్ వచ్చింది. హ్మ్. సాయిబాబా గారు సాక్షాత్తు ఆయన బతుకున్నప్పటి నుంచి ఈ క్వశ్చన్ ఉంది. హ్మ్. లలిత్ కుమార్ ఎవరండి? బచ్చా. హ్మ్. ఈ రోజు అతను క్వశ్చన్ చేశాడు. హ్మ్. లేని వ్యక్తి గురించి ఈ రోజున మాట్లాడుతున్నాడు లలిత్ కుమార్. హ్మ్. సాయిబాబా గారు ఇప్పుడు శారీరకంగా అయితే లేరు కదా. హ్మ్. ఇది 2025, 26 వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మాట సంవత్సరం నుంచి కూడా అంటున్నారు చాలా మంది. హ్మ్. ఈ మధ్య కాలంలో అదొక ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. సాక్షాత్తు సాయిబాబా గారు జీవించి ఉన్న కాలం నుంచే ఉంది ఈ క్వశ్చన్. హ్మ్. ఆయన హిందువా ముస్లిమా అని చెప్పేసి. మరి ఆయన హిందూ అంటారా? ముస్లిం అంటారా? ఆ, సాయిబాబా గురించి చెప్పాలంటే ముస్లిం అంటే డెఫినేషన్ ఏంటి, హిందూ అంటే డెఫినేషన్ ఏంటి, లలిత్ కుమార్ గారు తెలుసుకోవాలి ఫస్ట్. హ్మ్. ముస్లిం అంటే గడ్డం ఫుల్ పెట్టుకుంటే వాళ్ళు ముస్లిమా? హ్మ్. కాదు కదా. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. వేరే వాళ్ళు కూడా పూర్తిగా గడ్డం ఉంటే ముస్లిం అని అనకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే సిక్కులకు కూడా గడ్డం ఉంటుంది. యెస్. కానీ సిక్కు మతస్థులకి పైన తలపాగా ఉంటుంది. హ్మ్. తలపాగా అని చూసి వాళ్ళు సిక్కులు అని గుర్తుపడతారు. హ్మ్. ముస్లిమ్స్ ఏంటంటే గడ్డం పెంచుతారు చాలా మంది. మీసాలు ఉండవు. మీసాలు షేవింగ్ చేస్తారు, గడ్డం ఉంటుంది. సో వాళ్ళ వస్త్రధారణ, మరి ఎవరైనా సరే గడ్డం మించేసి అలా ఫుల్ వస్త్రధారణ చేశారనుకోండి, వాళ్ళు ముస్లిమ్స్ అవుతారా? హ్మ్. అంటే చొక్కా, నువ్వు వేసుకున్న చొక్కా ప్యాంటు, నువ్వు వేసుకునే బట్టలు బట్టి నిర్ణయిస్తారా మతం? హ్మ్. నిర్ణయించరు. హ్మ్. ముస్లిం అంటే ఎవరు? ఎవరైతే 5 సార్లు నమాజ్ చేస్తారో వాళ్ళు ముస్లిమ్స్. హ్మ్. మన హిందూ ధర్మంలో ఏ విధంగా కొన్ని విధానాలు ఉన్నాయో, క్రిస్టియన్ ధర్మంలో ఏ విధానాలు ఉన్నాయో, ముస్లిం మతంలో ఏ విధంగా కొన్ని విధానాలు ఉన్నాయో, సిక్కు మతంలో ఇంకా అనేక మతాల్లో వాళ్ళ ఆరాధన విధానం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు పాటిస్తారు. మరి ఈయన నివాస స్థలం కూడా ఆ, అది మసీదే అని అంటారు కదా అదే సార్? చెప్తానండి. హ్మ్. మరి ఇటువంటిప్పుడు లలిత్ కుమార్ గారు మొట్టమొదటిగా హ్మ్. సాయిబాబా గారు ఎప్పుడైనా 5 సార్లు నమాజ్ చేయడం మీరు చూసారా? హ్మ్. చూడలా. మరొకటి ఏంటంటే కేవలము సాయిబాబా గారు ఒక పాడుబడ్డ మసీదులో నివాసం ఉన్నందుకు ముస్లిం అవుతారా? అంటే ఒక రోజు ఎవరైనా మసీదులో పడుకుంటే వాళ్ళు ముస్లిం అయిపోతారా? కాదు. హ్మ్. దాన్ని బట్టి మీరు ముస్లిం అని డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. సాక్షాత్తు బ్రిటిష్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఆయన బతుకున్నటువంటి కాలంలో. అప్పుడు ఒక క్రిస్టియన్ మతాధికారి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన వచ్చేసి వాళ్ళు కూడా అనేక మతస్థులు కూడా అక్కడ ఉన్నప్పుడు అందరి సమక్షంలో సాయిబాబా అని విచారం చేశారు. హ్మ్. ఆ సందర్భంలో సాయిబాబా గారు ఎప్పుడు కూడా తను ముస్లిం అని చెప్పలేదు. ఆన్ రికార్డ్ ఎక్కడుంది మీరు చెప్పండి. హ్మ్. జడ్జి గారు దగ్గర జరిగిన స్టేట్మెంట్ లో ఆయన ముస్లిం అని ఎక్కడ ప్రకటించలేదు. హ్మ్. ఒకసారి సాయిబాబా కోపం వచ్చి ఈ విధంగా డిస్కస్ జరుగుతుంటే తన పైన డ్రెస్ తీసేసి అవతల పడేస్తాడు. హ్మ్. చూడండి రా, చూడండి అంటాడు. హ్మ్. ఆయన ఏంది చూడమంది? సుంతి చేస్తుందా చూడండి అంటాడు ఆయన. హ్మ్. నేను హిందువా ముస్లిమా మీరే చూసి తెలుసుకోండి. హ్మ్. అంత బాధ పెట్టే విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు. అది చాలా పొరపాటు. హ్మ్. ముస్లిం మతస్థులు నమాజ్ చేస్తారు, అలాగే హిందూ మతస్థులు అయితే
ఒక తులసి తోట పెంచుతారు. తులసి మొక్క అనేది ప్రతి హిందూ ఇంట్లో ఉంటుంది. సాయిబాబా వారు ఒక తులసి మొక్క కాదు, తులసి వనాన్ని పెంచాడు ఆయన. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. మీకేం తెలియదు? ఏ ముస్లిం అయినా తులసి వనం పెంచుతాడా? మరి ఇన్ని తెలిసిన లలిత్ కుమార్ మరి ఎందుకు ముస్లిమా లేకపోతే హిందూ దేవుడు కాదని? దట్ ఈస్ కాల్డ్ హాఫ్ నాలెడ్జ్. ఓకే, హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడొద్దండి. అదే విధంగా సాయిబాబా వారు తను ఉన్నంత కాలము తను ఉన్నటువంటి ప్రదేశంలో నిత్య అగ్నిహోత్రం ఉండేది. ఈ రోజు కూడా సాయిబాబా దేవాలయంలో అగ్నిహోత్రం ఉంటుంది. అదే విధంగా సాయిబాబా వారు తను నివసించినటువంటి పాడుబడిన మసీద్ అది. ఒక భవంతి అది కొంతకాలంలో పాడుబడిపోయింది. అందులో ఆయన నివసించేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక ఫకీర్ ఆయన ఎంతో తపస్సంపన్నుడు, ఒక సద్గురు ఆయన దీపావళి వస్తే మొత్తం కూడా దీపాలతో అలంకరించేవాడు. ఆయన ఉన్నటువంటి మసీదులో ఉన్నాడు కాబట్టి దాని చుట్టూ అలంకరించేవాడు. సాయిబాబా ముస్లిం అయితే దీపాలంకరణ ఎందుకు చేస్తారండి? మసీదులో ఎక్కడైనా దీపావళికి దీపాలు అలంకరించి మీరు చూసారా? లేదు, చూడలేదు. పోనీ మీరు చూసారా? లేదు, చెయ్యరు. అది ముస్లిం సంస్కృతి కాదు. మేము అన్ని మతాలను గౌరవిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి మతాన్ని గౌరవిస్తున్నాం. మన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇది మత స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉంది. సో సాయిబాబా గారు కూడా ఆయన ఉన్నప్పుడు దీపావళికి మొత్తం దీపములతో అలంకరించేవాడు. బయట నుంచి దీపాలు తీసుకొచ్చి ఆ నూనె తీసుకొచ్చుకొని అలంకరించేవాడు. ఒక ముస్లిం అయితే ఆయన ఎందుకు అలంకరిస్తాడు? అలంకరించడు. దాంతో పాటు ఆయన దగ్గరికి వచ్చినటువంటి భక్తులలో అనేక మంది కూడా హిందూ భక్తులు వచ్చేవారు. సాయిబాబా గారి మీద ఒకసారి దాడి కూడా జరగబోయింది, తెలుసా మీకు? ఒక ముస్లిం వ్యక్తి సాయిబాబాని మీరు ఎందుకు దీపాలంకరణ చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద దాడి చేయలేదు. కానీ సాయిబాబా కళ్ళల్లో ఉండే తీక్షతను చూసి ఆ ముస్లిం వ్యక్తి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సంఘటన, ఇది చారిత్రక నిజం. ఇది అంత గొప్ప మహిమాన్వితుడు సాయిబాబా. ఆయన ఒక సిద్ధ పురుషుడు. నిత్యము కూడా ఆయన దగ్గర విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఎవరైనా విష్ణు సహస్రనామ పారాయణ ముస్లింస్ వింటారా? మరి సాయిబాబా వారు విష్ణు సహస్రనామ వినేవారు. సాయిబాబా వారు సన్నిధిలో కూర్చుంటే భక్తులు వచ్చేవాళ్ళు. భక్తులలో అధిక శాతము హిందూ మతస్థులే ఉండేవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో హిందూ మతం మెజారిటీ కాబట్టి హిందువులే ఉంటారు. వాళ్ళు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. కొంతమంది వచ్చి వారికి ఉన్నటువంటి వ్యాధి గురించి చెప్పేవాళ్ళు. అప్పుడు ఆయన కొన్ని రకాలైనటువంటివి చెప్తే తగ్గిపోయేవి. నిజంగా జరిగిన వాస్తవం ఇది. ఆయన ఒక మహిమాన్వితుడు. ఆయనలో ఉండేటువంటి మహిమ వల్ల అనేక మందికి అనేక రోగాలు తగ్గిపోయినాయి. ఇది జరిగినటువంటి విషయం. తర్వాత కాలంలో ఆయన కేవలం విభూది ఇచ్చారు. విభూది పెట్టుకున్నా గానీ అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గిన సంఘటనలు ఉన్నాయి. ఈ వాస్తవం కూడా. అదే విధంగా సాయిబాబా భక్తులు అనేక మంది కూడా నమ్మనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన జీవించిన కాలంలో కూడా నమ్మనోళ్ళు చాలా మంది ఉన్నారు. నమ్మకం కుదరక వెళ్ళినప్పుడు ఆయన హిందువులకి ఒక వినాయకుడి రూపంలో కనబడ్డారు. హిందూ దేవతలకి, హిందూ మతస్థులకి హిందూ దేవతల రూపంలో ఆయన కనబడ్డాడండి. అలాగే కొంతమంది క్రిస్టియన్స్ కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళకి కూడా ఆయన ఆ విధంగా కనపడ్డాడు. ఆయన ఉన్నప్పుడు జీవించినటువంటి కాలంలో ఒకసారి 3 రోజులు కూడా తన ప్రాణాన్ని తన నుంచి వదిలేస్తాడు. పడుకుంటాడు ఒక ప్లేస్ లో. పడుకున్నప్పుడు పడుకునే ముందు చెప్తారనమాట, నేను 3 రోజులు లేవను, నువ్వు కనుక 3 రోజులు నేను లేస్తే ఓకే, లేకపోతే నన్ను సమాధి చేసేయండి అని చెప్తారు. 3 రోజులు అతను పడుకుంటారు. అప్పుడు పెద్ద గొడవ అవుతుంది షిరిడిలో. ఎందుకంటే సాయిబాబాకి ఈ రోజున ఒక లలిత్ కుమార్ కాదు, ఆయన జీవించినప్పటి నుంచి వ్యతిరేకులు ఉన్నారు. ఈ రోజున కాదు, ఆయన జీవించినప్పటి నుంచి కూడా వ్యతిరేకులు ఉన్నారు. ఆయన బ్రతుకున్న దినములంతా కూడా మసీద్ లోనే ఉన్నారు. ఆయన పాడుబడిన మసీదు, అదే పాడుబడిన మసీదు. అది ఒక చాలా చిన్న గ్రామం, చాలా చిన్న గ్రామము. ఉండడానికి ఏదైనా ఒక వసతి కావాలి కాబట్టి అతను ఒక గుడి దగ్గర ఉంటే ఆ రోజుల్లోనే ఆయన వస్త్రధారణ చూసి ఆయనకి లోపలికి ఎలా చేయలేదు గుడిలో. ఏమండి మీ వస్త్రధారణ ఇలా ఉంది కాబట్టి మీరు గుడిలో ఉంటే కొంతమందికి ఇబ్బందులు కావచ్చు. ఒక పకీర్ లాగా అంటే వాళ్ళు సూఫీ పకీర్లు అంటారు. వాళ్ళని సూఫీ పకీర్లు అనేటువంటి కొంతమంది ఉంటారు. సూఫీ పకీర్లు అంటే ఏంటంటే వారు కూడా మన తెలుగులో మన హిందూ మతంలో ఎలాగ సన్యాసులు ఉన్నారో, సాధువులు ఉన్నారో, అదే విధంగా ముస్లిం మతంలో కూడా కొంతమంది సూఫీ అనేటువంటి పకీర్లు. వాళ్ళ భాష డిఫరెన్స్ అంతే, వాళ్ళని పకీర్లు అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఆస్తిని పెట్టుకోరు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆస్తి ఉండదు. అది ముస్లిం మతంలో ఉంటారు. ముస్లిం మతంలో సూఫీ పకీర్లు అంటారు. మరి ఇప్పుడు ఈయన సూఫీ పకీర్ అయితే, సూఫీ పకీర్ దగ్గర ఈయన కొంతకాలం ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన ఒక అనాథలాగా పెరగబడ్డాడు. మొదట తాను ఒక హిందూ గురువు దగ్గర ఒక పిల్లవాడిని వదిలేస్తే ఏమవుతుంది, చంటి పిల్లవాడిని. అప్పటి నుంచి తను అనేక రకాల జీవిత విధానం గడపడం వల్ల అనేక రకాలైనటువంటి విధానాలు ఆయన ఉన్నాయి.
మొదట ఆయన చిన్నప్పుడు ఒక హిందూ గురువు దగ్గర ఉన్నారు, తర్వాత ఒక సూఫీ గురువు దగ్గర కొంతకాలం ఉన్నారు. ఆ విధంగా అతను పెరగటం వల్ల అనేక మంచి విషయాలను ఆయన గమనించారు. ముస్లిం మతం బ్యాడ్ అని ఎవరు అనట్లేదు, వాళ్ళ మతానికి మన మతానికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. నేనేం అడుగుతున్నా సార్, ముస్లిం మతం బ్యాడా లేకుంటే క్రిస్టియన్ మతం బ్యాడా లేకుంటే హిందూ మతం బ్యాడా ఇది కాదు అసలు. ఆయన క్వశ్చన్, మా క్వశ్చన్ ఏంటంటే సాయిబాబా ముస్లిం దేవుడు అని వాళ్ళు అంటున్నారు, 90% హిందూ దేవుడే అని మేము అంటున్నాం. ఎందుకంటే ఆయనకు పూజలు జరుగుతున్నాయి. గురు పౌర్ణమి రోజైతే ఎక్కడ చూసినా కూడా ఇంకా అసలు మీరు అన్న పదం చెప్తున్నా, ముస్లిం దేవుడు అనటమే ఒక కరెక్ట్ పదం కాదు. ఎందుకంటే ముస్లిం దేవుడు అంటే ముస్లింలకి ఒక దేవుడు లేడు, ముస్లింలకి ఒక దేవుడు అనే ఒక అవతారం ఉండదు. ముస్లింల దేవుడు ఎవరంటే అల్లా అంటారు. అల్లా అంటే భగవంతుడు నిరాకారంగా ఉంటారు అంటారు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లిం మతం కూడా సనాతన ధర్మంలో ఒక భాగం. ఇది చాలా మంది తెలియదు. వేదాల్లో ఏం చెప్పబడిందంటే భగవంతుడు అనేటువంటి వాళ్ళని మనం అనేక రకాలుగా ఆరాధన చేయవచ్చు అంటారు. కొన్ని ఆకారతత్వము నిరాకారతత్వం 2 రకాలుగా చేయొచ్చు అని వేదాల్లో ఉంది. కొంతమంది ఆకారాలు పెట్టుకొని అర్చిస్తారు, కొంతమంది నిరాకార తత్వం అనేది చేస్తారు. హిందూ మతంలో మనం ఆకార తత్వం అనేది ఫాలో అవుతాం. ముస్లిం మతంలో వాళ్ళు నిరాకార తత్వం. వాళ్ళు పైన భగవంతుడు అయిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, శాంతిపరుడు అని చెప్పేసి సహాయం చేసి గుణం గలవు అని చెప్పేసి వాళ్ళు విగ్రహం అనేది ఏమి లేకుండా నిరాకార తత్వంలో వాళ్ళు నమాజ్ అనేటువంటిది కూడా ఒక రకమైన ప్రార్థన చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ మతంలో. అదే హిందూ మతంలో అయితే ఒక విగ్రహం పెట్టుకుని విగ్రహారాధన అనేది మనం చేస్తాం. సో ఈ రెండు కూడా ఈ ఒక్క విషయంలో మాత్రమే హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి క్లాష్. వాళ్ళు విగ్రహారాధన చేయరు, హిందూ మతంలో విగ్రహారాధన చేస్తారు. సో అటువంటిప్పుడు సాయిబాబాని దేవుడు అని ముస్లిం మతం వాళ్ళు అసలు ముస్లింలే ఒప్పుకోరు. లలిత్ కుమార్ గారు చెప్పడం కాదు. ఎందుకంటే వాళ్ళు అల్లా నిరాకార తత్వం అని భావిస్తారు. దేవుడు అంటే నిరాకారుడు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా నమాజ్ అనేది చేస్తారు. ఆకాశం అట్లా మక్కా వైపు తిరిగి వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ విధానం. మరి నిరాకార తత్వం ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి ఒక మానవ శరీరంలో ఉండే వాళ్ళు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు కాదు. అలా అని హిందువులకు దేవుడు అంటే హిందూ మతంలో ఏం చెప్పబడుతుందంటే సమాజంలో ప్రపంచంలో ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు ఒక రూపంలో అవతరించి వారు అనేక రకమైనటువంటి సరైన మార్గంలో నడిపిస్తాడు ప్రజలని చెప్పబడింది. ఇది భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారమే ప్రాచీన కాలం నుంచి అనేక మంది అవతరించారు. మరి దశావతారాలు ఉన్నాయి హిందూ మతంలో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా 10 అవతారాలు చెప్తున్నారు. ఈ 10 అవతారాలు కూడా ఎందుకు వచ్చినాయి? ఎప్పుడైతే సమాజంలో ప్రపంచానికి హాని కలిగిందో, అధర్మం పెరిగిపోయిందో, అంటే చెడు పెరిగిపోయి మంచికి హాని కలిగినప్పుడు ఎవరో భగవంతుడు ఒక రూపంలో వస్తారు, వచ్చేసి మళ్ళీ కరెక్ట్ చేస్తారు. మళ్ళీ కరెక్ట్ చేసి ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంగా నివసించండి, ఒక రుజు మార్గంలో నివసించండి అని చెప్పడమే ఈ యొక్క మతాలు అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. అందువల్ల ప్రతి మతంలో గొప్ప విషయాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ సాయిబాబా ముస్లిం దేవుడు అనేటువంటి పదం కరెక్ట్ కాదు. సో ఈ సందర్భంగా మీరు లలిత్ కుమార్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లలిత్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నానండి, సాయిబాబా అనేటువంటి ఆయన ఈ రోజున షిరిడి అనేటువంటి దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకోండి. భారతదేశంలోని రిచెస్ట్ టెంపుల్స్ అని మీరు టైప్ చేసుకోండి గూగుల్లో. భారతదేశంలో కొన్ని వేల లక్షల దేవాలయాలు ఉండొచ్చు. వీటిలో కొన్ని అత్యంత ధనికమైన ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో 3rd రిచెస్ట్ టెంపుల్ షిరిడి సాయిబాబా. ప్రజెంట్ 3వ అత్యంత ధనిక దేవాలయం ఇది షిరిడి సాయిబాబా. 2వ స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. మొదటి స్థానంలో కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. కాశీ స్థానము మరొకటి, ఇవన్నీ కూడా టాప్ 10 లో ఉన్నాయి. కానీ 3వ స్థానంలోనే షిరిడి సాయిబాబా మందిరం ఉంది. కొన్ని వందల వేల కోట్ల రూపాయలటువంటి ధనము, బంగారం కానీ అనేక రూపాల్లో కూడా షిరిడి సాయిబాబా దగ్గర ఉంది. ఇవన్నీ కేవలం కూడా ఒక 50 సంవత్సరాల్లోనే జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచే షిరిడి సాయిబాబా ఎక్కువ ఫేమస్ అయింది. మరి ఆమె మాధవలత గారు చెప్పినట్టు 1976 ఎప్పుడో షిరిడి సాయిబాబా సినిమా తీశారట. అప్పటి నుంచి కూడా భక్తులు అనేవాళ్ళు వచ్చేసారట. అంటే 30 సంవత్సరాల్లో భారతదేశంలోనే టాప్ 3rd దేశంలోనే 3వ స్థానానికి ఒక షిరిడి సాయిబాబా మందిరం వచ్చిందంటే ఆయన శక్తి ఎటువంటిది అనేది తెలుసుకోవాలి. ఎవరో వచ్చి సందేశం ఇస్తే పోయి దండం పెట్టుకుంటారా? అంత కానుకలు ఎందుకు ఇస్తున్నారు భక్తులు? బంగారంతో ఆయన ముంచెత్తుతున్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎంతో బంగారం, ఆయన ఏ రోజు కూడా బంగారం తీసుకోవాలి. ఆయన బతుకున్న కాలంలో ఎంక్వైరీ జరిగింది ఆయన మీద. ఆయన దగ్గర భక్తులు వచ్చి ఎంతెంతో కానుకలు ఇచ్చేవాళ్ళు, ఏది తీసుకునేవాడు కాదు. అన్ని తీసుకుని అక్కడ పెట్టేసేసి సాయంత్రం కానీ మళ్ళీ అందరికి ఇచ్చేసేవాడు. సాయంత్రంకి మళ్ళీ పక్కీరే, ఆయన దగ్గర ఏమి ఉండదు. మళ్ళీ
భోజనం ఏంటి ఆయన ఫాలో అయిన విధానం? ప్రతిరోజు 5 గంటలకు భిక్షాటనం చేసేవాడు. ఉమ్. ప్రతిరోజు ఇట్లా కానుకలు వచ్చినా కూడా భిక్షాటన కోట్ల చేసేవాడు. రూపాయలు ఆయన తలుచుకుంటే ఎంత, ప్రతిరోజు భిక్షాటన ఆయన, ఉమ్. ప్రతిరోజు భిక్షాటన. ఉమ్. అది కూడా అఘోర సంస్కృతి ఫాలో అయ్యాడు సాయిబాబా. ఇది చాలా మంది తెలియదు. ఉమ్. అఘోర సంస్కృతి కూడా కొంత సాధన సాయిబాబా చేశారు. ఉమ్. అఘోరి అంటే అఘోర సాధన అనేది ముస్లిమ్స్ చేయరు. అఘోర సాధన అనేటువంటిది హిందువులే చేస్తారు. అవును. సో ఎవరైనా కానీ వాళ్ళల్లో అనేక విధానాలు ఉంటాయి. ఒక యోగం కొన్ని ఉంటాయి వాళ్ళు చేసేటువంటివి, ఖండయోగం ఇంకా చాలా ఉన్నాయి. ఉమ్. ఈ అఘోర సాధనలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి విధానాల్లో కేవలం కొంతమంది దగ్గరికే భిక్షాటనకి వెళ్ళండి అన్నది. ఉమ్. సాయిబాబా గారు కూడా ప్రతిరోజు కేవలం 5 మంది, 5 ఇళ్ళు, ఆ 5 ఇళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు షిరిడీలో దర్శనీయ స్థలాలుగా మారిపోయినాయి. ఉమ్. ఇల్లే దర్శనీయ స్థలం అయిపోయింది. ఉమ్. ప్రతిరోజు కూడా సాయిబాబా వారు షిరిడీలో 5 ఇళ్లకు మాత్రమే ఉమ్. వెళ్ళేవాళ్ళు భిక్షాటనకి. ఉమ్. ఆ జోల పట్టుకొని వెళ్తే 5 ఇళ్లలో ఉండేటువంటి మహిళలు ఉమ్. వాళ్ళు చేసినటువంటి ఒక రొట్టె ఆ రోజుల్లో అంటే ఆ మహారాష్ట్ర ఫుడ్ ఉమ్. చపాతీలు, వాళ్ళు రోటీ అవి చేస్తారు, అవి ఇచ్చేవాళ్ళు. ఒకళ్ళు కూర ఇచ్చేవాళ్ళు. అది తెచ్చుకొని ఉమ్. ఆ సాయిబాబా వారు తన పాడుబడిన మసీద్ దగ్గర పెట్టుకొని అక్కడ ఒక పాత్ర ఉంటే అందులో పెట్టేసేవాళ్ళు. ఉమ్. కుక్కలు కూడా వచ్చి తినేవి. ఉమ్. అన్ని తిన్న తర్వాత వాటిని వెళ్ళిపోని చెప్పేవాడు. ఉమ్. అవి అన్ని తినగా తర్వాత తన ఆకలినప్పుడు అలా చూసి ఆ పాత్రలో ఉన్న దాన్ని తీసుకొని తినేవాడు. ఉమ్. అటువంటి జీవిత విధానం గడిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధ పురుషులు మాత్రం అటువంటి పనులు చేయగలరు. ఉమ్. లలిత కుమార్ గారు, మీరు పాత్రలో ఫుడ్ ఉండే ఒక కుక్క వచ్చి మూతి పెడితే మీరు తింటారా? ఉమ్. తినగలరా? నేను కూడా తినలేను, ఉమ్. మీరు కూడా తినలేకపోవచ్చు. బహుశా ఆ. మనం మామూలు మనుషులు ఎవరు తినలేమండి ఇది. మరి ఇప్పుడు లలిత్ కుమార్ చేసే వ్యాఖ్యలు, ఉమ్. ఇప్పుడు మీరు ఒక హిందూ, మీరు ఒక సనాతన ధర్మం తెలిసిన వ్యక్తి, ఆయన ఒక హిందూ, ఉమ్. మరి వీళ్ళు ఇన్ని రోజులు చూసినట్టయితే వాళ్ళ సంభాషణ ఎట్లుండేదంటే ఇతర మతస్థులను దూషించడం ఆ ప్రకారంగా ఉండేది. ఉమ్. ఇప్పుడు ఏకంగా హిందువులకు మధ్యనే గొడవలు పెట్టడానికి స్టార్ట్ అయిపోయారు. ఉమ్. మరి ఆ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు హిందువులలో ఆ ఏ ఏ విధంగా తీసుకోబోతారు? అసలు ఒకవేళ ఆయన మాట్లాడిన మాటల్లో తప్పు ఉందా లేదా? ఆయన తన అభిప్రాయం చెప్పొచ్చు. ఉమ్. లలిత్ కుమార్ గారికి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం ఉంది. ఎందుకంటే మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి. ఓకే. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఎవరు నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడతారు. ఉమ్. ఎవడో చెప్పింది వినేసేసి వేరే వాళ్ళు వింటారు. కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు. మీరు ఏకీభవిస్తున్నారా? ఎవరు? మేము సాయిబాబా భక్తులమే. మీరు లలిత్ కుమార్ మాటతో ఏ మాటతో? ఏకీభవిస్తున్నారా? ఆయన సాయిబాబా ముస్లిం కాదు అని హిందువు కాదు అంటున్నారు. సాయిబాబా హిందూ కాదు అని అనడానికి కూడా పూర్తి స్థాయిలో లేదండి. ఉమ్. ఆయన ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాం. ఉమ్. ఒక ముస్లిం వ్యక్తి హిందూగా మతం మారాడు అనుకోండి, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఉమ్. ఒక ముస్లిం మతంలో పుట్టినోడు తర్వాత తన హిందూ మతంలో మారాడు అనుకుందాం, మరి హిందూ విధానాలు అవలంబిస్తున్నాడు అనుకుందాం. మరి అటువంటిప్పుడు అతను హిందూ మతంలో ఉంటే అతను మనం ఇంకా వెల్కమ్ చెప్పొచ్చు కదా. అదే వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు కదా. వెల్కమ్ చెప్పొచ్చు కదా. మరి ఆయన ఇంకా మంచిదే కదా, హిందూ మత సిద్ధాంతాలన్నీ ఫాలో అవుతున్నారు ఆయన. ఓకే. ఏ సాయిబాబా గుళ్ళో కూడా ఉమ్. ఖచ్చితంగా కూడా హిందూ మత విధానాలే ఉన్నాయి. ఉమ్. సాయిబాబా గుళ్ళో కూడా ఎవరు నమాజ్ చేయట్లేదు, గమనించండి. ఉమ్. ఏ సాయిబాబా గుళ్ళో ఎవరు నమాజ్ చేయట్లేదు. షిరిడి సాయిబాబా మందిరం, ఏ మందిరం అయినా సరే అన్నదానాలు చేస్తున్నారు. ఉమ్. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇప్పటికీ షిరిడి సాయిబాబా ద్వారా భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్. ఒక 100 మందికి అన్నదానం చేసిన దేవుడు రా బాబు అందరికి అన్నం పెడుతున్నాడు. ఉమ్. లక్షలు, ఇప్పటికైతే కోట్ల మంది ఉంటారు ఉమ్. షిరిడి సాయిబాబా వారి ద్వారా. షిరిడీలో అయితేనేమి, ఇక్కడ వేరే చోట హైదరాబాద్ లో ఏ ఊర్లో అయినా సరే షిరిడి సాయిబాబా మందిరాలలో ఎంతో సేవ జరుగుతుంది. కొన్ని ఆ ప్రాంతాన్ని బట్టి వందల వేల మంది కూడా భోజనం చేస్తారు. మరి ఇన్ని లక్షల మంది భోజనం చేస్తున్నప్పుడు అంతమందికి అన్నదానం చేసిన సాయిబాబాని ఏమన్నాలి? ఉమ్. అందుకే ఆయన దేవుడు అని కొంతమంది అంటారు. సాయిబాబా వారు మా మతం సిద్ధాంతం ప్రకారము ఆయన ఒక గురువు. ఉమ్. మేము సాయిబాబా వారిని దేవుడు అనే పదము ఉపయోగించే వాళ్ళు ఉపయోగిస్తారు, ఉపయోగించిన వాళ్ళు ఉపయోగించవచ్చు. ఉమ్. ఎందుకంటే భగవద్గీతలో కూడా క్లియర్ గా చెప్పారు. ఉమ్. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తాడు, ఉమ్. అర్జున నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు భావించు అంటాడు. ఉమ్. అంటే నన్ను దేవుడిగా భావించు, ఉమ్. లేదు నేను దేవుడిగా భావించను, గురువుగా భావించు, ఉమ్. లేదంటే ఫ్రెండ్ గా భావించు, కనీసం ఉమ్. నీ తోటి వాడి వెల్విషర్ గా భావించు, నీకు ఒక హితం చేసేవాడిగా భావించు. అనేక రకాల కూడా భావించవచ్చు. ఈ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే చెప్తారు భగవద్గీతలో. ఉమ్. అదే విధంగా చాలా మంది కూడా సాయిబాబాని గురువుగా భావిస్తారు. వాస్తవానికి ఆయన సిద్ధ గురువు. ఉమ్. ఆయన ఏంటంటే ఒక జగద్గురువు, సిద్ధ గురువు, మహిమాన్వితుడు. ఉమ్. కొంతమంది దగ్గర కొన్ని మహిమలు ఉంటాయండి. వాళ్ళు పుట్టినటువంటి టైము, ఉమ్. వాళ్ళు పుట్టినటువంటి టైంలో ఉండే గ్రహాల పరిస్థితి, వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాలు, వాళ్ళు పూర్వజంలో చేసిన పాప పుణ్యములు,
వాళ్ళ పూర్వీకులు చేసిన పాప పుణ్యాలు ఇవన్నీ కూడా కలిసి ఉమ్, కొంతమంది అవతరిస్తారు. ఉమ్, అలాగే మనం బయట చూడండి, కొంతమంది ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారంటే ఆయన యోగం అది. ఉమ్, కేసీఆర్ గారికి ఒక యోగం, ఆ యోగం ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఉమ్, అందరూ ముఖ్యమంత్రి కాలేరు. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారండి. అద్వానీ గారు ప్రధానమంత్రి కాలేపోయారు. అద్వానీ గారు బీజేపీలో ప్రముఖ వ్యక్తి. ఆయన ప్రధాని కాలేపోయారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన, ఉమ్, ప్రధాని కాలేదు. ఉమ్, అలాగే ఇప్పుడు మోడీ గారు అయ్యారంటే ఆయన యోగం ఉంది. ఏదైనా ప్రధాని అయ్యే యోగం ఉంది, ఆయన అయ్యాడు ప్రధాని. ఒక అలా ఏ పదవి ఏ విధంగా రాజకీయాలు అంటే ఒక రాజు, ఆ రాజయోగం ఎవరికైతే ఉందో వాడు ప్రధాని. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్, ఎవరైనా కానీ ఒక యోగి ఆగించినారు. వీళ్ళందరికీ కూడా రాజయోగం ఉన్న వాళ్ళకి ఉమ్, వాళ్ళు ఆ విధంగా పరిపాలన స్టేజ్కి వస్తారు. ఉమ్, ఒక ప్రస్తుత విధానముగా ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అదే విధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా కొంతమంది కొన్ని యోగం ఉంటుంది. ఆ యోగం ఉన్న వాళ్ళు అలా సిద్ధ పురుషులుగా అవతరిస్తారు. ఉమ్, వాళ్ళ దగ్గర ఏదైనా కొన్ని శక్తులు ఉంటాయి. వాళ్ళు ఏదైనా మాట అంటే జరగటం. ఒక వ్యక్తి ఆ రోజులో టెండూల్కర్ అనే వ్యక్తి సాయిబాబా దగ్గరికి వస్తాడు. బాబా నాకు రేపు ఎగ్జామ్ ఉంది. అతను మెడిసిన్ చదువుతాడు, మెడిసిన్ చదివే విద్యార్థి. నేను ఏం చదవలేదు సాయిబాబా, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, రేపు ఎగ్జామ్ ఉంది, మరి చదవకపోతే ఎట్లా, ఫెయిల్ అయిపోతాం కదా. అవును, బాబా ఒకటి అంటారు, నువ్వు పాస్ అవుతావు, నీకేం పర్లేదు ఉమ్, అని ఆశీర్వదిస్తాడు. అతను వెళ్ళి ఎగ్జామ్ లో ఏదో రాసి వచ్చేస్తాడు. పాస్ అయిపోతారా? ఆశ్చర్యకరంగా పాస్ అవుతాడు అతను. ఉమ్, అతను ఆశ్చర్యపోతాడు. వాక్కు, సాయిబాబా వాక్కి అంత శక్తి ఉంది. ఉమ్, అలాగే చాలా మంది రోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన జస్ట్ విభూతి పెట్టుకుంటే రోగాలు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఎవరైనా అనుభవం అయితే అవుతారండి. నీకు కూడా ఛాలెంజ్ చేస్తారు లలిత కుమార్ గారు, మీరు షిరిడి సాయిబాబాకి మొక్కోండి, ఉమ్, ఏదైనా సరే. బాబా నాకు ఇది జరగాలని మొక్కోండి, మీకు 100% జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సాయిబాబా భక్తులు, కోట్ల మంది భక్తులు ఎలా అయ్యారు? సాయిబాబా గారు, బాబు వెల్కమ్. మాధవీలత చాలా తప్పు మాట్లాడింది. నాకు మాధవీలతకి మీద చాలా కోపం ఉంది. నేను బిగ్ టీవీ డిబేట్ లో కూడా మాట్లాడాను. అసలు దయ్యం అంటే నువ్వేనా అని చెప్పిన, కనబడితే నీ జుట్టు పట్టుకుంది అంతా అని చెప్పిన మాధవీలత. ఆమె చాలా తప్పు మాట్లాడింది. బాబాని పట్టుకుని నువ్వు దయ్యం పిశాచని ఎంత ఎలాంటిదండి, చాలా తప్పు ఆమె మాట్లాడమాట. నీకు ఇష్టమైతే పూజ చేయి, ఇష్టమైతే మానేయి, దొబ్బేయి, నీకు ఎవడు చేయమన్నాడు? నీ ఇష్టం వచ్చేట్టు ఎలా మాట్లాడుతావు? సైలెంట్ నచ్చకపోతే నీకు తేకు. నీకేమైనా సాయిబాబా వారు జీవించినంత కాలంలో ఇప్పుడైనా సరే, బాబు మీరందరు రాండి, మాకు పూజ చేయండి, హుండీలో డబ్బులు వేసిపోండి అని ఎవడు అనట్లేదు. ఏ సాయిబాబా కూడా చెప్పరు. భక్తులకి వారు ఆ బాబాని చూసి, చాలా మంది సాయిబాబా దగ్గర మొదటిసారి వచ్చిన వాళ్ళకి డౌట్ఫుల్ గా వచ్చిన వాళ్ళు, డౌట్ గానే వెళ్ళిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు సాయిబాబా దగ్గర. లక్షల మంది కూడా భక్తులు సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో సరే చూద్దాం ఒకసారి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, ఏదో కోరిక ఘోరంగానే ఆశ్చర్యకరంగా జరుగుతుంది. వాళ్ళు ఆశ్చర్యపోయి భక్తులు అవుతారు. ఎవరైనా భక్తులు అవుతారు. ఒక సాధారణమైన మనిషికి ఈ హిందూ ధర్మం అని, అనేక ధర్మాలని, ఖురాన్ లో కూడా ఉందండి. నాకు అన్ని మతాల గురించి అవగాహన ఉంది. ఖురాన్ కూడా నేను కొంత భాగం చదవటం జరిగింది. ఖురాన్ లో కూడా ఉంది. ఇవి చాలా పెద్ద టాపిక్స్. ఎవడు పడితే వాళ్ళు దేవుళ్ళ గురించి కొన్ని విషయాలు ఉంటాయి ఆధ్యాత్మిక రంగంలో, ఉన్నత విషయాలు, అవి మాట్లాడదు దయచేసి. మాట్లాడకూడదు, అది మీకు అర్థం కాదు. ఎందుకంటే మాట్లాడడానికి కూడా అర్హత ఉండాలి. లలిత్ కుమార్కి ఒక అర్హత ఉండాలి మాట్లాడడానికి. అసలు ఈ అమ్మాయి మాధవి నీకేం అర్హత ఉందని మాట్లాడు, అసలు నీకేం తెలుసు, నీకేం తెలుసు అని సాయిబాబా గురించి మాట్లాడు. తెలియనప్పుడు తెలుసుకో. మీరు కూడా సాయిబాబా దగ్గర దండం పెట్టుకోండి, మొక్కోండి. మీకేమి షిరిడి సాయిబాబా కూడా మీరు వెళ్ళి నమాజ్ చేస్తున్నారు, నమాజ్ చేయమని ఆవిడ అనట్లేదే. దండం పెట్టుకుంటారు, మొక్కుంటారు. మీ మొక్కు 100% మీకు నెరవేరుతుంది. నెరవేరినప్పుడే భక్తులు అయ్యారు. ఇప్పుడు అయిన భక్తులు కూడా వాళ్ళు ఏదో సాయిబాబా దండం పెట్టి ఇది జరగాలని కోరుకున్నారు, జరిగింది కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి కూడా సాయిబాబా భక్తులు మారిపోయారు. ఇప్పుడు కూడా కొనసాగుతున్నది. సాయిబాబా మందిరాలలో కొన్ని వేల మందికి అన్నదానాలు చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్య వైద్య రంగంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇది గమనించండి దయచేసి. కొంతమంది అసూయతో ఈ రోజున కూడా షిరిడి సాయిబాబా గురించి మాట్లాడటం నిజంగా దురదృష్టకరమైన విషయం. ఈ రోజున అనేక పండగలు కూడా షిరిడి సాయిబాబా మందిరాల్లో ఒక వినాయక చవితి జరుపుతారు. సాయిబాబా ముస్లిం అయితే వినాయక చవితి ఎందుకు జరుపుతారండి? కొంచెం కామన్ సెన్స్, బుర్ర ఉపయోగించండి సార్, అందరూ బుర్ర ఉపయోగించండి కనీసం. వినాయక చవితిని మసీదులో చేస్తారా? ఎవరు చేయడు మరి, కానీ ఉపాధి పొందుతారు. వినాయక చవితి వల్ల కొన్ని వేల మంది ముస్లింస్ లాభం పొందుతారు. తెలుసా మీకు? ఎందుకు చెప్తున్నానంటే ఆ మధ్య అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, క్రేన్లను ఉపయోగించకండి, హుస్సేన్ సాగర్ విగ్రహాలు వేయకండి అని. అరే ఒక ఇన్నోసెంట్ అల్లావుద్దీన్ ఓవైసీ గారు చాలా మంది ముస్లింస్ తిట్టుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకో తెలుసా? వినాయక చవితి అప్పుడు హిందూ మతం గొప్పదనం ఏంటంటే, హిందూ మతం ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఒక పిచ్చి అసదుద్దీన్ ఓవైసీ
క్రేన్ డ్రైవర్లలో ఎక్కువ మంది ముస్లిమ్సే ఉన్నారయ్యా, ఆ విషయం తెలుసుకోను. ముస్లిం లాంటి వాళ్ళు క్రేన్ ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ లభించేది. నువ్వు ఆ విధంగా క్రేన్లు ఉపయోగించొద్దు. హుస్సేన్ సాగర్ లో వినాయకుడి విగ్రహాలు అయిపోతే నష్టపోయేది ఎవరంటే ముస్లిమ్స్ నష్టపోతారు ఫస్ట్. సాంప్రదాయం అనేటువంటిది ఒక వాదన ఉంటే, మరొక రంగంలో ఇవన్నీ డెకరేషన్ సామాన్ కానీ అవి రెంట్ ట్రాక్టర్ ఇవన్నీ రెంట్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ట్రక్కులు అట్టే ఉంటారు, లారీలు రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఈ రెంట్కి ఇచ్చే వాళ్ళు చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆ విషయం గమనించిన అసదుద్దీన్ ఓవైసీ గారు వినాయక చవితి వల్ల హిందువులు ఎంత సంతోషపడతారో ముస్లిమ్స్ కూడా ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఉపాధి దొరుకుతుంది, మంచి అమౌంట్ దొరుకుతుంది. వాళ్ళు ఆ అమౌంట్ తో వాళ్ళ కుటుంబం, ముస్లిం కుటుంబాలు కూడా ఈ వినాయక చవితి వచ్చిన తర్వాత ఆనందంగా జీవితం గడుపుతారు. ఎందుకంటే మంచి అమౌంట్ కూడా వస్తుంది వాళ్ళకి కూడా. ఇది వాస్తవము. ఈ విధంగా తెలుసుకోవాలి. సాయిబాబా గురించి తప్పనిగా ఎవడు కూడా మాట్లాడద్దండి. ఆయన ముస్లిం దేవుడు అనే పదం ఉపయోగించొద్దు. ముస్లిం దేవుడు అనేటువంటి వాళ్ళు విగ్రహారాధన అసలు ముస్లింలు సపోర్టే చేయరు. వాళ్ళకి విగ్రహారాధన అనేటువంటిది లేదు. కేవలం అల్లా మాలిక్, అల్లాని ఈయన అల్లా మాలిక్ అన్నాడంటే దాని అర్థం ఏంటి? భగవంతుడే యజమాని అని. అల్లాకి పూజ చేయండి అని ఈయన ఏం అనలేదు. మాటి మాటికి సాయిబాబా అంటే అల్లా మాలిక్ అన్నాడంట. అందుకని ముస్లిం అల్లా మాలిక్ అనేటువంటి పదం అన్నంత, అల్లా మాలిక్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అల్లా మాలిక్? అల్లా అంటే దేవుడు, మాలిక్ అంటే యజమాని, దేవుడే యజమాని. ఈ రోజు మార్నింగ్ నేను ఒక వీడియో చూసిన సార్, ఈయన లలిత్ కుమార్ అన్నదే. ఈయన వాడుక భాష కూడా ఉర్దూ మాట్లాడేవాడంట కదా. మరి ఉర్దూ మాట్లాడితే మరి ఆయన ముస్లిం అయిపోతారు కదా. ఉర్దూ మాట్లాడేవాడు, మరాఠీ కూడా మాట్లాడేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశం, ప్రస్తుతం ఉన్న భారతదేశం ఒక షేప్ ఉంది. సాయిబాబా వారు జీవించినప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ కూడా ఇండియాలో భాగం. ఆ రోజున విశాలమైన భారతదేశం ఉండేది. అసలు ఎక్కువ మాట్లాడితే ప్రపంచం మొత్తం భారతదేశంలో కలిసి ఉండేది. తర్వాత కాలంలో ఇవి విడిపోయినాయి. అన్నదమ్ములు ఎలా విడిపోతున్నారో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలా అది వేరే విషయం. అక్కడ వేరే రకంగా ఒకే దేశంలో రాష్ట్రాలకు విడిపోయినాయి. కానీ ఒకటే దేశంగా ఉండి వేరు వేరు దేశాలుగా విడిపోయినాయి. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆ రోజుల్లో సాయిబాబా జీవించినటువంటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ లోకల్ గా కొంతమంది రాజులు వీళ్ళు ఉండే సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగం. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆ భాష కూడా ఇక్కడే ఉండేది. అంతా కలిసి ఉండేవారు. నార్త్ ఇండియా వరకు వాడుక భాష ఉండేది. అవును, మొఘలాయి చక్రవర్తులు ఉన్నారు కదా, మొఘలులు పరిపాలించారు కదా. దాదాపు 1857 లో ఇది మన సిపాయిల తిరుగుబాటు 1857 తెలుసు కదా అందరికి. 1857 వరకు కూడా మొఘల్ చక్రవర్తి ఉన్నాడు. ఎస్, మొఘల్ పరిపాలన 1857 వరకు కూడా ఉంది. అతను వాళ్ళ వంశస్థులు ఉన్నారు మొఘలులు. 1857 తర్వాత మొఘల్ చక్రవర్తిని తీసేసి ఆయన్ని వేరే చోటకి పంపించి అప్పటి నుంచి కూడా ప్యూర్ బ్రిటిష్ పరిపాలన వచ్చింది. మరి సాయిబాబా వారు ఎప్పుడున్నారు? ఆ కాలంలోనే జీవించారు ఆయన కూడా. సో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. భాషా ప్రభావం ఎందుకుండదు? అదేం తప్పు కాదు. ఒకటండి, హైదరాబాద్ లో ఉన్నారు చాలా మంది హిందువులు, హైదరాబాద్ లో నివసిస్తారు. ఓల్డ్ సిటీ కానీ ఇక్కడ కానీ ఉర్దూనే మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. హైదరాబాద్ లోకల్ తెలంగాణ భాష తీసుకోండి, తెలంగాణలో నివసించే హిందువులు చాలా మంది హిందీ ఉర్దూ మాట్లాడతారు. కేసీఆర్ గారు చూడండి, ఉర్దూలో బ్రహ్మాండంగా మాట్లాడతాడు. కేసీఆర్ గారు హిందీ చూడండి ఎట్లా మాట్లాడతారు, ఉర్దూ ఎలా మాట్లాడు. కేసీఆర్ గారు హిందీ వచ్చు. తెలంగాణలో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతాల్లో స్థానిక ప్రజలందరూ కూడా స్థానిక భాష అరబిక్, అది ఇంకా అరబిక్, అది మీరు అన్నది సౌదీ అరేబియా ఆ ప్రాంతం అరబిక్ భాష, అది ఉర్దూ భాష మాట్లాడతారు. ఒక ఉర్దూ భాష మాట్లాడినంత మాత్రం వీళ్ళు ముస్లిమ్స్ కాదు, కేసీఆర్ గారు ముస్లిం కాదు కదా, ఆయన హిందువే కదా. భాష మాట్లాడిన దాన్ని బట్టి అనొద్దండి. పివి నరసింహరావు గారికి 15 లాంగ్వేజ్లు తెలుసు, చాలా భాషలు మాట్లాడేవాడు ఆయన. భాష మాట్లాడినంత మాత్రాన మతం అనకూడదండి. మతం అనేది వీటన్నిటి కూడా అతీతమైనది. వీళ్ళు అసలు సిద్ధ పురుషులు, మామూలు వాళ్ళు కాదు. నేను చెప్తున్నాం కదా, 5 ఇళ్లలో భిక్షాటన తీసుకొని తెచ్చిన దాన్ని భుజించి బతికాడు ఆయన. అన్ని డబ్బును కూడా మొత్తం కూడా ప్రజలకే పనిచేశాడు ఆయన. నిరాడంబరమైన జీవితం గడిపేవాడు. కనీసం వస్త్రధారణ మీద కూడా ఆయనకు ఆసక్తి ఉండేది. ఆయన భక్తులు వచ్చి వేరే వస్త్రాలు వేసుకో బాబా అని రిక్వెస్ట్ చేసి అడిగేవాళ్ళట. అయినా ఆయన అలాగే దాదాపు మురికి పట్టలతో జీవితం గడిపాడు ఆయన. అంత నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వాళ్ళని మీరు దూషిస్తే మీకు పాపం వస్తుంది. ఫస్ట్ మహాపాపం కూడా. దూషణ చేయొద్దు. దూషణ చేయితే సాయిబాబా వారి శాపం మీకు తగులుతుంది. జాగ్రత్తగా ఉండండి సాయి భక్తులకి. మీకు భక్తులం ఎవరు ఏం చేయమో వేరే వాళ్ళు ఎవరేం చేయరు. సాయిబాబా అని చూపిస్తే సాయిబాబా శాపం మీకు తగులుతుంది. అది మంచిది కాదు. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఇష్టం అయితే పూజ చేయండి, ఇష్టం లేకపోతే మీకు నచ్చిన దేవుడికి మీరు పూజ చేసుకోండి అని చెప్తున్నాం. ఓకే, సో చూసాం కదా మురళీ శర్మ గారు ఏం మాట్లాడారో. ఇంకా మీకు ఏమైనా సాయిబాబా గురించి తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆయన పుట్టుక గురించి కావచ్చు, ఇంకేదైనా
ఇప్పుడైతే క్లియర్ గా ఒక మాట సార్ చెప్తున్నారు ఏంటంటే, ఉర్దూ మాట్లాడినంత మాత్రాన ముస్లిం అవ్వరు, పాడుబడ్డ మస్జిద్ లో ఉన్నంత మాత్రాన ఆయన ముస్లిం అవ్వడు, ఎందుకంటే ఆయన నిత్యము ఆ ధూపం వేసేవాళ్ళు అని చెప్పేసి సార్ చాలా చక్కగా అగ్నిహోత్రం వెలిగింది, ఆ దీపావళి రోజు దీపాలు వెలిగించారు. చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక ఎపిసోడ్ మేము కంటిన్యూ చేస్తాం ఈ ఎపిసోడ్. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్